టీడీపీ నుంచి మరో టికెట్ డౌన్. శాసనమండలి డిప్యూటీ స్పీకర్ సతీష్ రెడ్డి టీడీపీని వీడనున్నారు. కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబంపై 4 పర్యాయాలుగా పోటీ చేసి ప్రత్యర్థిగా నిలిచిన టీడీపీ నేత మాజీ శాసనమండలి డిప్యూటీ స్పీకర్ సతీష్ రెడ్డి ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన అనుచర వర్గాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల కార్యకర్తలు అధిష్టానం మేరకే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీని నా కుటుంబంలా భావించి పులివెందుల నియోజకవర్గంలో ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తే చంద్రబాబు నాయుడు తన్ను పట్టించుకోలేదని, 4 ఏళ్లుగా నిర్లక్ష్యం వహించిన చంద్రబాబు నా వద్దకు జగన్ మనుషులు వచ్చాకే చంద్రబాబు వారి నేతలను పంపించారని, ఇంతటి నిర్లక్ష్యపు పార్టీలో ఆయన పని చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. మీరు దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని శనివారం రోజు వీళ్ళు అడగడం జరిగింది. వాళ్ళందరితో కూడా ఒకటే చెప్పా, నిర్ణయం తీసుకునే ముందు నాతో పాటు ప్రయాణం చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా నా విషయం తెలియజేయాలా, వీలైనంత మందికి నేను నచ్చజెప్పాలా, కన్విన్స్ చేయాలా, నాతో పాటు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒక 3 రోజుల్లో సమావేశం పెట్టుకొని అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నా నిర్ణయం చెప్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని తదనంతరం ఆ మరుసటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నన్ను కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిస్తాము, ఫోన్లో మాట్లాడతారు, మీరు తెలుగుదేశం పార్టీలోకి వస్తేనే మీకు సముచిత స్థానం ఉంటుంది, తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నన్ను కోరడం జరిగింది. ఈ రెండింటినీ నేను చూసిన తర్వాత 29 సంవత్సరాలు కష్టపడినా నన్ను పట్టించుకునేటువంటి నాయకత్వం వైపు పోవాలన్నా, నేను 29 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మంచి మనసుతో నాకు స్నేహహస్తం అందించినటువంటి వ్యక్తి వైపు పోవాలా అని చెప్పి ఆలోచన చేసిన తర్వాత, అనుచరులందరితో మాట్లాడిన తర్వాత స్నేహహస్తం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీనే బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. రీతిని పిలుస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినండి. సతీష్ కుమార్ రెడ్డి గారు 2 పర్యాయాలు రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేసినప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు ఉంచినటువంటి సతీష్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పార్టీలో తగిన గుర్తింపు లేదు కాబట్టి నీకు రాజీనామా చేశావు, నీ వెంటే మేమున్నాం, రక్తం పారేటట్లు పోలీసులు కొట్టాలి, ఇవందరూ మనం మర్చిపోదామా? అటువంటి ఘనమైన ఆ రోజు తెలుగుదేశం. దయచేసి సతీష్ కుమార్ గారు నా స్పీచ్ అయినంత వరకు ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వాల్సింది. వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప బిరుదు నాకేంటంటే, నేను వైఎస్ కుటుంబీకులతో లాలూచి పడ్డాననేది ఒకటి, ఎన్నికలు వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కూడా నేను దుర్వినియోగం చేసేటటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు చేసుకున్నప్పుడు అటువంటి వ్యక్తుల దగ్గర కొనసాగడం, అటువంటి పార్టీలో కొనసాగడం మంచిది కాదని చెప్పి నేను బయటకు వచ్చాను. రాజకీయంగా నేను ముందరికి పోవాల్సినప్పుడు ఒక మనసున్నటువంటి మనిషి సపోర్ట్ నాకు కావాలి. నేను ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని, ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ రోజు భ్రమలో ఉండిపోయినా, కానీ ఈరోజు తెలిసింది, 4 సంవత్సరాల కిందటే తెలిసింది, ఈరోజు మరింత దృఢపడింది. కేవలం వీళ్ళు అవకాశం కోసం వచ్చే వాళ్ళే తప్పితే మనస్ఫూర్తిగా ఎవరిని కూడా అభిమానించేటువంటి గుణం వాళ్ళకి లేదండి. ఈరోజు ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు. మీరందరూ కూడా 2.5-3 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఏ పార్టీలోకి పోదామని చెప్పి. నిన్న మొన్న వచ్చి రామ్ సుబ్బారెడ్డి గారు, సురేష్ గారు వచ్చి వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి స్వయంగా ముఖ్యమంత్రి గారే పంపించారు, మీరు రావాలని చెప్పి ఆహ్వానం పంపించిన తర్వాత నేను దానికి అంగీకరించాలన్నా వద్దా మీరందరూ కూడా చెప్పండి సోదరులారా. ఇచ్చినటువంటి అభిమానంతో, మీ అందరి అభిప్రాయంతో ఏకీభవించి రాబోయే కాలంలో ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీకి గడిచిన 25 సంవత్సరాలుగా సేవ చేశానో అదే స్ఫూర్తితో, అదే శక్తియుక్తులతో, అదే
కట్టుబాట్లతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఈ యొక్క సందేశాన్ని నేను మనస్ఫూర్తిగా నేను యాక్సెప్ట్ చేస్తూ నేను దాన్ని ఒప్పుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేదానికి మీ అందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నాను. మీరందరూ కూడా ఎందుకంటే స్థానికంగా చాలా మందికి గడిచిన 25 సంవత్సరాల కాలంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి జరిగినటువంటి వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటాయి. దయచేసి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. గ్రామాల్లో మీరు ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా సమన్వయం చేసి అందరి గౌరవాలు నిలబడే రకంగా మనమందరము కలిసి కట్టుగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసే రకంగా, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం